లేకుండా కేవలం 208 పరుగులను 15 ఓవర్లోనే ఛేదించి తమ టీ20 యొక్క బలం ఈ విధంగా ఉంటుందని భారత్ చెప్పకనే చెప్పింది. ఏ ప్రచురించారు ఒకసారి చూద్దాం. రాయ్పూర్లో సూపర్ విక్టరీ. న్యూజిలాండ్తో రెండో టీ20లో భారత్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. భారత్ న్యూజిలాండ్ వన్డేలో భారీ టార్గెట్ భారత్ ఉఫ్ఫమని ఊదేసింది. రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 208 పరుగులు చేయగా భారత్ కేవలం 15.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనంగా విజయాన్ని సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ గట్టికిచ్చారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 82 పరుగులతో నాట్అవుట్ విన్నర్గా నిలిచాడు. హై టార్గెట్ చేసింగ్ మ్యాచ్లో టీమిండియా వన్ సైడ్గా సాధించింది. ఆరంభంలోనే ఓపెనర్ ఇద్దరిని కోల్పోయింది. ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ని ఒక్కసారిగా మార్చేశాడు. కేవలం 6 పరుగులకే సంజు శాంసన్, అభిషేక్ శర్మలు అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్పై విరుచుకుపడి టీమిండియాకు విజయాన్ని అయితే అందించారు. ఎవరైతే సంజు శాంసన్ ఉన్నాడో త్వరగా అవుట్ అయిపోయాడు, మరి అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. కానీ ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షాతో ముందుకు తీసుకెళ్లి విజయ తీరాలకు జట్టును తెచ్చాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ అగ్నికి వాయువు తోడైనట్టుగా మరి సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా ఆడి మ్యాచ్ని మరి 15.2 ఓవర్లోనే మరి ముగించేయటం అయితే జరిగింది. టీమిండియాకి ఆల్ ది బెస్ట్. ఇంకొక మ్యాచ్ గెలిస్తే మరి ఈ సిరీస్ని మనం కైవసం చేసుకోవటం అనేది అయితే జరుగుతుంది. ఇది 5 టీ20 మ్యాచ్ కాబట్టి, 5 టీ20 సిరీస్ కాబట్టి. ఇక 5 తప్పులు దాటితే లైసెన్స్ రద్దే. సిగ్నల్ దాటిన హెల్మెట్ లేకపోయినా శిక్ష తప్పదు. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధన. రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎంవీ చట్టంలో సరికొత్త మార్పులు వచ్చాయని కూడా ప్రచురించారు. ఇక కార్తీక దీపం సరే, ముందు బీఆర్ఎస్ దీపం ఆరిపోకుండా చూసుకోండి అని చెప్పి కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి కౌంటర్ ఇచ్చారు. కవితను చెల్లెలుగా గౌరవిస్తున్నారని పీసీసీ చీఫ్ మాట్లాడారు. ఇక నక్సలైట్లతో లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానంతో తమ ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కల్వకుంట్ల కవితను తాను ఎప్పుడూ చెల్లెలుగానే గౌరవిస్తానని ఆమె ఇప్పటికైనా నిజాలు మాట్లాడుతున్నందుకు స్వాగతిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు అసలు కారణం వాటాల పంపకంలో తేడాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం 3 నెలల్లోనే 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. తన మిత్రుడి ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ను తాను నేరుగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అలాగే బీజేపీ నేతలపై ఉన్న ఈడీ కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో చెప్పాలంటూ మరి ఆయన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే డిమాండ్ అయితే చేశారు. కవితను తాను ఎప్పుడు కూడా చెల్లెలుగానే భావిస్తాను. ఓకే, ఇప్పటికైనా ఆవిడ నిజాలు మాట్లాడుతున్నందుకు మాకంతా సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ పంచాయతీ ఆస్తుల పంపకంలోనే తేడా వచ్చింది మరి అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇక బాసర్లో ఘనంగా వసంత పంచమి. అర్ధరాత్రి నుండే భక్తుల తాకిడి దర్శించుకున్న ప్రముఖులు. రద్దీ దృష్ట్యా అదనపు క్యూలైన్లు, ప్రత్యేక ఏర్పాట్లు. వేకువజామున 3 గంటల నుండి అక్షరాభ్యాసాలు. ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు అయితే చేశారు. నిన్న వసంత పంచమి సందర్భంగా మరి బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి భక్తులు పోటెత్తే ఎత్తారు. ఎక్కడైనా కూడా, అక్కడే కాదు బాసర్లో అయితే మనకి క్షేత్రం కాబట్టి అది బాగా ఈ రకంగా జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సరస్వతీదేవిని కొలిచేందుకు నిన్న అన్ని సరస్వతీదేవి టెంపుల్స్కి అయితే క్యూ కట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా అక్కడ అది క్షేత్రం కాబట్టి నిర్మల్ జిల్లాలో చదువుల తల్లి కొలువై ఉంది కాబట్టి జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయల మండపాలు 3, 150 రూపాయల మండపాలు 1 ఏర్పాటు చేసి ఆలయ ఆవరణలో అదనపు క్యూ లైన్లను మరి ఏర్పాటు చేశారు. అమ్మవారి సేవలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్మల్ మొదలైన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. చాలా అద్భుతంగా ఇది జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి. విచారణ సందర్భంగా పోలీసులే నాకు ఆధారాలు, సాక్ష్యాలు చూపారు. మంది కొంపలు ముంచిన కేటీఆర్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడటమా? రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు, చెవ చచ్చిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ కుటుంబం అవినీతి అరాచకాలపై చర్యలు తప్పవు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఫోన్ ట్యాపింగ్తో పాటు అనేక అవినీతి అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసేందుకు కాంగ్రెస్ భయపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి
మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్థ ప్రభుత్వాన్ని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారన్నారు. విచారణ పేరుతో అడావుడి చేసినప్పుడల్లా ఫామ్ హౌస్ నుండి ఏఐసీసీకి ముడుపులు వెళుతున్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆధారాలను, సాక్ష్యాలను సైతం చూపించానని బండి సంజయ్ అయితే తెలిపారు. మరి ఈ రకంగా బండి సంజయ్ అయితే మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చేవ చచ్చిపోయిందని ఒక రకంగా ఎద్దేవా చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. మీరేమనుకుంటున్నారు? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండ్ బండి సంజయ్ మధ్య ఈ యొక్క మాటల తోటాలను ఏ రకంగా చూడాలో పేలుతున్న మాటల తోటాలను ఏ రకంగా చూడాలో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అవినీతి తిమింగలం జాయింట్ సబ్ రిజిస్ట్రార్పై అక్రమ కేసులు, 7.83 కోట్లు మించిన ఆస్తులను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూడొచ్చు మనం